ఇప్పుడు ఒక పాట పాడదామన్న ఆయన గురించి మాటలు కాదు. ఏం తక్కువ చేసిండురా కేసీఆర్ నీకు, ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు. మునిగిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి నిన్ను ఎంపీని చేసిండు కదరా కేసీఆర్. నిన్ను ఎంపీని చేసిన తర్వాత నిన్ను 2 సార్లు ఎమ్మెల్సీని చేసిండు కదా. మీరు కూడా అన్నారే కోరేసు ఎమ్మెల్సీని చేసిండు కదా నీకు. ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నిన్ను. దాని తర్వాత రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని చేసిండు కదయ్యా కేసీఆర్ నిన్ను. ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు. ఎమ్మెల్యేని చేసే, ఎంపీని చేసే, 2 సార్లు ఎమ్మెల్సీని చేసే, ఒకసారి ఉప ముఖ్యమంత్రిని చేసే నీకు చెయ్యంగా లేదు. నీ బిడ్డకు సీట్ ఇచ్చే, సీటుతో పాటు మూటను కూడా ఎత్తుకొచ్చావు. దొంగవి కాదా నువ్వు, దొంగవి కాదా నువ్వు, దొంగవి కాదా. ఈ దొంగ చెప్తాడు రా నాయన, నువ్వు దొంగలని అంతే కాదా. దొరెక్కడున్నాడు, దొరెక్కడున్నాడు, దొంగెక్కడున్నాడు, కడియం శ్రీహరిగున్నాడు. స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీ మొత్తం రాజన్నతో కలపడాలంటే పక్కనున్న మనోజ్ అన్న దానికి రావాలి కదా కడియం. నువ్వు నాతో పోసుకో, తర్వాత మా రాజన్న దాంట్లో రా. నీ నీతి నిజాయితీ ఏంది అన్నది ప్రెస్ ముఖంగా ప్రెస్లో కూర్చుందాం మనం ఇద్దరం. నీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిందయ్యా, ఏం తక్కువ చేసిందయ్యా నీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని విమర్శిస్తావా? సొంత కొడుకు నువ్వు బిడ్డకు కూడా ఇయ్యలేదన్నా. ఎమ్మెల్యేగా ఓడిపోతే కవితక్కకు 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఈయనకి ఎప్పుడు ఇచ్చిందయ్యా? ఎమ్మెల్సీ తీసేయ 10 రోజులకే మళ్ళీ ఎమ్మెల్సీ. అంటే నీ కంచం ఎప్పుడు కూడు ఉంటుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎప్పుడు కూడు, అందరి కూడు ఒక్కడే తిన్నాడయ్యా ఈయన. ఎవరు తిన్నాడే కూడా అందరిది ఒక్కడే తిన్నాడు. ఇలా మన కూడా తిన్నాడు కాదు, ఇలా పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళ కూడు కూడా తింటాడు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కూడు తింటాడు, రేపు పోయి బీజేపీలో ఏం తింటాడయ్యా? బీజేపీ వాళ్ళలో కూడా ఏం తింటావు చెప్పు. నువ్వు హత్యలు చేయిస్తావని ప్రయత్నిస్తాను అన్న రాజన్న. నా మీద విష ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మా మీద భూ వివాదాల మీద గొడవలు జరుగుతున్నాయి. ఎన్నడూ కర్ర లేపని వాళ్ళు నా మీద కర్రలు లేపేటట్టు చేస్తుండ్రు కడియం శ్రీహరి. ఎన్ని కుట్రలు చేసిన కడియం శ్రీహరి నీకు. ఇక్కడ బెదిరే దేవుడు లేడయ్యా నీకు. నా ఎంటిక కూడా ఓరకదు నీకు. కుట్రలు పెడతావు కావచ్చు, ఇలా మరి మా కేటీఆర్ అని వెనుక పడ్డట్టు నా వెనుక కూడా పడతావు కావచ్చు. పెట్టుకోయా పీక్కోయా. మన పుష్పాలు ఒక డైలాగ్ ఉన్నది, ఏందన్నా, దమ్ముంటే చెయ్యి రాజీనామా, నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా నీకు దమ్ముంటే చెయ్యి కడియం రాజీనామా. నువ్వు గెలిస్తే వదిలేసిపోతావు స్టేషన్ కలుపు రాజనా. నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా, నువ్వు గెలిస్తే వదిలేస్తావు స్టేషన్ కలుపు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కట్ట కట్టుకొని అస్సాం పోతాం అయ్యా. దమ్ముంటే గెలుపు, నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. సిగ్గు, లజ్జ, జ్ఞానం, బుద్ధి ఇంకేదన్నా చీము, నెత్తురు ఇంకేమన్నా ఏమున్నా కూడా నువ్వు రాజీనామా చేసి రా. సత్యనబాబు ఇప్పుడు ఒక పాట పాడదామన్న ఆయన గురించి మాటలు కాదు. ఏం తక్కువ చేసిండురా కేసీఆర్ నీకు, ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు. మునిగిపోయిన పార్టీ నుంచి తీసుకొచ్చి నిన్ను ఎంపీని చేసిండు కదరా కేసీఆర్. నిన్ను ఎంపీని చేసిన తర్వాత నిన్ను 2 సార్లు ఎమ్మెల్సీని చేసిండు కదా. మీరు కూడా అన్నారే కోరేసు ఎమ్మెల్సీని చేసిండు కదా నీకు. ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నిన్ను. దాని తర్వాత రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని చేసిండు కదయ్యా కేసీఆర్ నిన్ను. ఏం తక్కువ చేసిండయ్యా కేసీఆర్ నీకు. ఎమ్మెల్యేని చేసే, ఎంపీని చేసే, 2 సార్లు ఎమ్మెల్సీని చేసే, ఒకసారి ఉప ముఖ్యమంత్రిని చేసే నీకు చెయ్యంగా లేదు. నీ బిడ్డకు సీట్ ఇచ్చే, సీటుతో పాటు మూటను కూడా ఎత్తుకొచ్చావు. దొంగవి కాదా
నువ్వు ఈ దొంగవి కాదా, నువ్వు దొంగవి కాదా, ఈ దొంగ చెప్తాడు రా నాయన, నువ్వు దొంగవని అంతేనా కాదా? దొరెక్కడున్నాడు, దొరెక్కడున్నాడు, దొంగెక్కడున్నాడు, కడియం శ్రీ ఎరిగున్నాడు. స్టేషన్ కనుపూర్ కానిస్టెన్సీ మొత్తం రాజన్నతో తలపడాలంటే పక్కనున్న మనోజ్ అన్న దానికి రావాలి కదా కడియం. నువ్వు నాతో పోసుకో, తర్వాత మా రాజన్న దాంట్లో రా. నీ నీతి నిజాయితీ ఏంది అన్నది ప్రెస్ ముఖంగా ప్రెస్ లో కూర్చుందా మనం ఇద్దరం. నీకు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిందయ్యా, ఏం తక్కువ చేసిందయ్యా నీ కేసీఆర్ గారు? కేసీఆర్ గారిని విమర్శిస్తావా? సొంత కొడుకు నువ్వు బిడ్డకు కూడా అట్లా ఇయ్యలేదన్నా. ఎమ్మెల్యే ఓడిపోతే కవితక్కకు 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ ఈయనకి ఎప్పుడు ఇచ్చిందయ్యా? ఎమ్మెల్సీ తీసేగా 10 రోజులకే మళ్ళీ ఎమ్మెల్సీ. అంటే నీ కంచం ఎప్పుడు కూడు ఉంటుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎప్పుడు కూడు, అందరి కూడు ఒక్కడే తిన్నాడయ్యా ఈయన. ఎవరు తిన్నాడే కూడు అందరిది ఒక్కడే తిన్నాడు. ఇలా మన కూడు తిన్నాడు కాదు, ఇలా పోయి ఆ కాంగ్రెస్ వాళ్ళ కూడు కూడా తింటాడు. ఎవరు కాంగ్రెస్ వాళ్ళ కూడు తింటాడు, రేపు పోయి బీజేపీలో ఏం తింటాడయ్యా? బీజేపీ వాళ్ళలో కూడా ఏం తింటావు చెప్పు. నువ్వు హత్యలు వేయిస్తావని ప్రయత్నిస్తాను అన్న రాజన్న. నా మీద విష ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మా మీద భూ వివాదాల మీద గొడవలు జరుగుతున్నాయి. ఎన్నడూ కర్రలు లేపని వాళ్ళు నా మీద కర్రలు లేపేటట్టు చేస్తుండు కడియం శ్రీహరి. ఎన్ని కుట్రలు చేసిన కడియం శ్రీహరి నీకు, ఇక్కడ బెదిరే దేవుడు లేడయ్యా నీకు. నా ఇంటికి కూడా ఓరకదు నీకు కుట్రలు పెట్టావు కావచ్చు. మరి మా కేటీఆర్ అని వెనుక పడ్డట్టు నా వెనుక కూడా పడతావు కావచ్చు. పెట్టుకోయా పీక్కోయా. మన పుష్పాలు ఒక డైలాగ్ ఉన్నది, ఏందన్నా, దమ్ముంటే చెయ్యి రాజీనామా, నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా నీకు దమ్ముంటే చెయ్యి కడియం రాజీనామా. నువ్వు గెలిస్తే వదిలేసిపోతావు స్టేషన్ కలుపు రాజానా. నువ్వు దమ్ముంటే చెయ్యి రాజీనామా, నువ్వు గెలిస్తే వదిలేస్తావు స్టేషన్ కలుపు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కట్టకట్టుకొని అస్సాం పోతావయ్యా. దమ్ముంటే గెలుపు, నువ్వు దమ్ముంటే రాజీనామా చేయి. సిగ్గు లజ్జ జ్ఞానం బుద్ధి ఇంకేదన్నా చీము నెత్తురు ఇంకేమన్నా ఏమున్నా కూడా నువ్వు రాజీనామా చేసి రా. సచ్చిరబాబు